అవుతారా, మాకు జడ్జి లాగా సమాధానం ఇస్తారా చూద్దాం, వేచి చూస్తా. అంటే విజయ్ గారిని ఇరికిస్తున్నారు ముందే, మాట్లాడక ముందే మిమ్మల్ని ఇరికించే విజయ్ గారు. మత ఉన్మాదం వైపు అయితే ఉండమండి. మత ఉన్మాదులు తాలిబాన్ అంటూ మేము ఉండము. ఆహా, మేము తాలిబాన్లను మత క్యాండిడేట్ల గురించి అంటున్నాను. కమ్యూనిస్టులాగా చెప్పుకొని మత ఉన్మాదాన్ని ప్రేరేపించే సిద్ధాంతం వైపు అయితే ఒక తెలంగాణ పౌరుడిగా ఉండను. తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటిది ప్రశ్నించేటట్టే ఉంటాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో చూసినట్లయితే మల్కాజ్గిరి పార్లమెంటు 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నది. 2 జాతీయ పార్టీలు ఏంది? తెలంగాణ అస్తిత్వం మీద దాడి మాత్రమే చేస్తాయి 2 జాతీయ పార్టీలు. బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీగానే ఉంది. ప్రధానమంత్రి గారు ఒకటికి 2 సార్లు అన్నారు తెలంగాణ తల్లిని చంపి బిడ్డనిచ్చిర్రు అనేది. అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ పట్ల ఏ ఒక్క సారి కూడా ప్రేమ చూపించలేదు. 4 ఎంపీలను ఇస్తే కూడా కనీసం విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చలేనటువంటి దిశలో అత్యధిక 303 సీట్లతో ఉండి కూడా విభజన హామీలను నెరవేర్చలేదు. తెలంగాణకు సంబంధించినటువంటి మండలాలను 7 మండలాలు చేశారు. మా సీలేరు పవర్ ప్రాజెక్టును దారాదత్తం చేసింది ఆంధ్రాకు. పైపెచ్చు ఆడ జగన్ 25 ఎంపీలు 2014 ఆంధ్ర వైపే మొగ్గు చూపుతున్నారు. మొత్తం అన్ని రకాల ఫండ్స్ విషయంలో గాని మనకు ఐఐఎం ఇయ్యలే, వాళ్ళకి ఐఐఎం ఇచ్చిండు. ఎన్ఐటి వాళ్ళకి ఐటీఐఆర్ క్యాన్సల్ చేసిర్రు. కొట్లాడంగా గిరిజన యూనివర్సిటీ లాస్ట్ కి ఇచ్చారు. ఒక్క దానికి జాతీయ హోదా ఇయ్యలేదు. మహబూబ్నగర్ కు పాలమూరుకు జాతీయ హోదా ఇయ్యలేదు. అదేవిధంగా కాళేశ్వరం జాతీయ హోదా ఇయ్యకపోగా ఇప్పుడు ఆ కాళేశ్వరం కొట్టేసే పని, ఆ గోదావరిని కొట్టేసే పని, ఆ గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలించే పని, ఈ కాళేశ్వరాన్ని మూతపడేసేసే కుట్ర. ఈ కుట్రలు జరుగుతున్నటువంటి పార్టీకి తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోవటం లేదు. అత్యధికంగా ప్రధానమంత్రి చరిష్మా గురించి మాట్లాడుతున్నారుగా. ప్రధానమంత్రి చరిష్మా ఇప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా గతంలో ఉన్నంత లేనే లేదు. ఉత్తరప్రదేశ్ లో 45 సీట్ల కంటే ఎక్కువ వచ్చేటట్టు కనిపించటం లేదు. ఆ రకంగా బీజేపీ గ్రాఫ్ రోజు రోజు పడిపోతుంది. కాబట్టి మత ఉన్మాదాన్ని ప్రధానమంత్రి లాంటి స్థాయి వ్యక్తి పంచాయతీ బోర్డు వార్డు మెంబర్ కూడా పనికిరానటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఎవరైనా ఎలక్షన్స్ పోతప్పుడు పక్కన గ్రామ పంచాయతీ మోడీ గారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ గురించి నన్ను మ్యూట్ పాయింట్ డిబేట్ కి పిలిచినప్పుడు వారు ఏమన్నారంటే, మొత్తం ఈ 1 అవర్ నాణ్యమైన టైంలో మల్కాజ్గిరి అభ్యర్థి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మీద మేము చర్చ పెట్టినామన్నా, మీరు రండి ఇదే మ్యూట్ పాయింట్ అన్నారు. ఇప్పుడు నేను దానికి వరకే పరిమితమై మాట్లాడినా. ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడతారని తెలుసుంటే మోడీ గారు తెలంగాణకి ఏం చేశారు, కాళేశ్వరం ఎందుకు ఇవన్నీ కూడా నేను చెప్తుండే కదా. మీరు చెప్పలేని మల్కాజ్గిరి గురించి రండి. కన్ఫైన్డ్ వాళ్ళు తెలంగాణ అభ్యర్థులు పోటీ